హాయ్ ఫ్రెండ్స్, నేను ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్, హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ చైర్పర్సన్. నేను మా ఆర్గనైజేషన్ మేము ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేస్తూ ఉంటాము. దాని భాగంగా 2006 నుంచి ఇప్పటి వరకు చాలా కేసులు ఫైల్ చేసాము. రిట్ పిటిషన్స్ కానీ, బిల్స్ కానీ, లోకాయుక్తలో, తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్లో చెరువుల్ని కాపాడడానికి. నా వెనకాల చూస్తున్నారు రాయసముద్రం. ఇది ఆర్సీపురం బిహెచ్ఎల్ దగ్గర ఉన్న చెరువు. చాలా పెద్ద చెరువు, 100 ఎకరాల్లో ఉంటుంది. ఇట్లాగే అన్ని చెరువులు పరిరక్షింపబడాలి, అన్నిటినీ సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులు ఫైల్ చేస్తుంటాం. మాదొక కేసు ఉండి నితిన్ మీద ఫైల్ చేసాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఆ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే, మన తెలంగాణ హైకోర్టు చెరువులన్నింటినీ నోటిఫై చేయమని చెప్పి, యాక్చువల్గా 2010లో 157 జీవో తీసుకొచ్చారు. దాని ప్రకారం అన్ని చెరువుల్ని నోటిఫై చేయాలి. 3500 చెరువులు ఉన్నాయన్నారు, కానీ మొన్నటి వరకు కూడా 400 చెరువులే నోటిఫై చేశారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అని చేసి మిగతా చెరువులన్నింటినీ వదిలేశారు. అయితే ఈ పిల్లో చీఫ్ జస్టిస్ గారి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు, 3600 చెరువులు ఉన్నాయి, అన్నిటిని మేము నోటిఫై చేస్తాం. సరే, 2 సార్లు 2 హియరింగ్స్ అయ్యాయి, దాన్ని నోటిఫై చేయలేదు. రేపు December 30th నాడు ఇది ఫైనల్. మళ్ళా వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అయితే ఈ చెరువు అంటే ఏంటి, దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్, అసలు ఈ చెరువులను ఎందుకు కాపాడుకోవాలి? చాలామందికి చెరువు అనగానే ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అదొక మురిక్కుంట, దోమలు, తర్వాత చెదారం అని వాళ్ళకి తెలీదు. అసలు చెరువు ఎందుకున్నదో వాళ్ళు తెలీదు. అది మురిక్కుంటలాగా మారిపోయింది. దీని మీద నేను ఆ చెరువులు ఏంటి, మేము వేసిన కేసులు ఏంటి, మంచి మంచి స్టోరీస్ తీసుకొని మీ దగ్గర వస్తారు. అసలు ఆక్రమణలు ఎట్లా జరుగుతాయి, ఎవరెవరు చేస్తారు, అంటే ఈ కబ్జాకోర్లు వాళ్ళ బుర్రని ఎట్లా వాడతారు. ఇవి రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది జూలైలో. హైడ్రా కూడా చేస్తున్న పనులు ఏంటి, హైడ్రా ఎట్లా చెరువుల్లో నుంచి ఆక్రమణలు తీసింది, ఎట్లా దీన్ని డెవలప్ చేసింది. నిన్న మొన్న హైడ్రా స్టేట్మెంట్ కూడా వచ్చింది, జూలై తర్వాత నుంచే ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని కూలుస్తాం, ఇంతకు ముందు కూల్చాము. కానీ సుప్రీంకోర్టు చెప్పింది, నిన్న కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది, పాతదైనా సరే ఇల్లీగల్ ఉంది, అనాథరైజ్డ్ ఉంది, కూల్చేయాల్సిందే నిర్మమాటంగా. ఈ ఇద్దరి మధ్యలో ఇంత వ్యత్యాసం ఎందుకుంది? హైడ్రా ఒక వర్షన్ ఏంటి, సుప్రీంకోర్టు చెప్పే తీర్పులు ఏంటి, హైకోర్టు చెప్పే తీర్పులు ఏంటి, ఎందుకు వీటి మీద మనం విశ్లేషణ చేసుకున్నాం. రెగ్యులర్గా నేను వీడియోస్ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటా. చూడండి, ఎంజాయ్ చేయండి. జై హింద్.